కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. ఏడికి పోయినా ఫోటోలు రీల్సే నాసారు. హరీష్ రావు సిర్రగోనాట అదరగొట్టిండు. అమ్మాయిలు ఇష్టపడాలని బొర్ర పెట్టుకొని తిరుగుతున్న రాజేషు. నా పొట్టమా నన్ను వీడిపోకుమా. వరదల్లో స్పైడర్ మ్యాన్. పెళ్లి ఫిక్స్ అయిందని డాన్స్ చేస్తున్న వెన్నెల. ఏం తినుడది? నా పొట్టమా నన్ను వీడిపోకుమా. ఈ సైజునే నువ్వు కరగనీకుమా. పదే పదే నా మౌతే ఫుడ్డే కోరుకుంటుందే. పొట్టా పొట్టామో పొట్టా నా మందమైన పొట్ట. ఇట్లా కూడా పాటలు పాడతారా ఎవరన్నా? ఏమిటో ఇవాళ కొంచెం ఉడుసుకొచ్చే పొట్టని నేను చూసుకున్న మొదటిసారి ఏం మార్పిది నాలోన పెరిగి కాన్ఫిడెన్స్. ఏహే ఆపు నీ పాటలు. గట్ల కడుపు వచ్చిందేంది రాత్రికి రాత్రే? గట్ల కడుపు వచ్చిందేంది రాత్రికి రాత్రే? గదే పొట్టొచ్చిందేంది? నేను చేసే పనేంటి? సిస్టమ్ ముందు కూర్చొని టిక్కు 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 అని కొట్టడం. అలాంటప్పుడు ఈ మాత్రం గుప్పెడు పొట్ట రాదా? గుప్పెడుంటే ఏం కాదు, గుట్టెడున్నది గుట్టెడున్నది. మనిషన్నాక కూసింత పొట్ట నెత్తి మీద బట్ట ఉంటేనే సరిగ్గా ఉన్నట్టు. అయినా పొట్టుంటేనే కదా అమ్మాయిలు నన్ను ఇష్టపడేది. పొట్టుంటే అమ్మాయిలు ఇష్టపడతారా? ఎవలాలు నీకు చెప్పింది? యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ వాళ్ళు, యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ స్కాట్లాండ్ యూకే వాళ్ళు చేసిన సర్వేలో జిమ్లోకి వెళ్ళి 6 ప్యాకులు చేసే వాళ్ళకంటే గుప్పెడు పొట్టున్నోళ్ళనే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడుతున్నారట. ఎందుకట్లా? ఎందుకంటే పొట్టున్నోళ్ళైతేనే కాన్ఫిడెన్స్ ఉండి, పొట్టున్నోళ్ళైతేనే ఎమోషనల్గా కొంచెం స్ట్రాంగ్ ఉంటారని నమ్ముతున్నారట అమ్మాయిలు. ఇదెక్కడి విచిత్రము? పొట్టకున్న కాన్ఫిడెన్స్ కు ఏం లింక్ అసలు? అవన్నీ మనకు తెలియదు. చైనా, లుథియానా, లండన్ ఈ 3 దేశాల్లో కూడా దీని మీద చేసిన సర్వేలా కండలు తిరిగిన వాళ్ళ కంటే కడుపు పెరిగిన వాళ్ళే మాకు ఎక్కువ ఇష్టం అని చెప్పిర్రట అమ్మాయిలు చాలా మంది. ఎక్కువన్నో అయిన దాన్ని పట్టుకొని నువ్వు పొట్ట పెట్టుకున్నావా? మన కాడ అమ్మాయిలు గట్లేం అనుకోరు. నెరి కండలు తిరిగి ఉంటే ఇష్టపడరేమో గాని అట్లా అని పొట్టున్నా పెద్దగా మెచ్చరు అని ఎప్పుడు అవసరమా? ఇప్పుడు నేనేదో మా మొగోళ్లకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇద్దామని చెప్పి సర్వే ముచ్చట చెప్తే కొట్టి పడేసడంత అవసరమా? కొన్ని చెప్పకపోవడే నయ్యం. మరి ఎందుకు చెప్పద్దు? ఇప్పటికే చాలా మంది పొట్ట కరిగించుకోను ఎక్సర్సైజులు చేయమంటే బద్ధకంగా ఫీల్ అవుతుంటే నువ్వు గీసోండి చెప్పినావు అంటే తినుడు తప్ప ఇంకో పనే పెట్టుకోరిగా. అది కూడా కరెక్టేలే. ఇప్పటికే ప్రపంచం మొత్తంలో ఊబకాయంలో ఇండియా 3వ జాగల, బాల్య ఊబకాయంలో చైనా తర్వాత 2వ జాగలు ఉందని చూపిస్తున్నది గూగుల్లా. మీదికెంచి గీసోంటి పట్టించుకుంటే ఇక అంతే. అమ్మో, అయితే ఇది పొట్ట కాదు చెత్త బుట్ట. అర్జెంటుగా దీన్ని తీసేయాలి. ఇప్పటికే లోపల మెత్త పెట్టిన కదా, అంత చెమటకు చికాకు ఉన్నది. తొందర పోయి తీసేస్తా, నేను ఉంటా. కానీ భలే గమ్మతున్నావు తెలుసా పొట్టతోటి నువ్వు. సర్లే. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటే రామ్మోహన్ నాయుడేనుల్లా అవు స్పీచ్లు దంచుట్లనైనా ఫోటో వాళ్ళకు ఫోజులు ఇచ్చుట్లనైనా సారుకు లేరు పోటీ, రారు కూడా సాటి. అట్లుంటది సార్తోని. ఇంతకు యాడికి పోయిండు, ఎక్కడ ఫోజులు ఇచ్చిండు అంటారా? అయితే చెప్పడం కంటే చూస్తేనే బెటరుల్లా. చూసేయండి. రెడీ 1 2 3 క్లిక్. ఫోటో నెంబర్ 1 కు ఫోజు ఫెంటాస్టిక్. ఫోటో నెంబర్ 2 కు ఫోజు ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా. ఫోటో నెంబర్ 3 కి ఫోజు బ్యూటీ. ఫోటో నెంబర్ 4 కు ఫోజు
భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల సమీక్షకు పోయిన రామ్మోహన్ నాయుడు గారు కొత్త కొత్త లొకేషన్లు ఎత్తుక్కుంటూ ఇచ్చిన కలర్ఫుల్ స్టిల్స్ ఇవి. మరి సమీక్షకు పోయిన సారు ఫైల్స్ తిరిగేస్తూ ఆఫీసర్లతో మాట్లాడుతూ బిజీగా ఉండక ఇట్లెట్లా ఇంతగనం ఫోటోలకు రీల్స్కు స్టిల్స్ ఇచ్చిండో సార్కే తెలియాలి కానీ ఈ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నాయి. మరి మామూలు స్టిల్సా తక్కువ ఫోటోలు దిగిండా? ఇదంతా ఎయిర్పోర్టు లోపల సారు గారి స్టిల్స్ హంగామా అయితే బయటికి రాగానే సొంత పార్టీ లీడర్లే భూములు కోల్పోయిన వాళ్ళకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి కారును కదలనీయకుండా నిలదీసిండ్రు. అయ్యా కేంద్ర మంత్రి సారు, జర భూములు కోల్పోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చినాకనే ఓపెనింగ్ పెట్టుకోరాదునరయ్యా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా మీ తీరుగా మీరు ఓపెనింగ్ చేసుకుంటే వాళ్ళకు డబ్బులు వస్తాయా సారు? కానీ సారు మాత్రం ఫోటోలకు భలే స్టిల్స్ ఇచ్చిండ్లే. కారు పార్టీ లీడర్ హరీష్ రావు సారు రాజకీయాలల్లా ఎంత జోరుగుంటాడుల్లా, మస్తు అంటే మస్తు జోరుగుంటాడు. ఇక మైక్ ముంగటికి వస్తే ఇంకింత జోరు చూపెట్టి అధికార పక్షం వాళ్లకు ప్రశ్నల మీద ప్రశ్నలు, సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తాడు కదా. అయితే సారు ఒక్క రాజకీయాలనే కాదుల్లో ఇటు చూడుండ్రి ఇంకేం చేసిండో. ఎయ్యయ్ హరీష్ సారు శిరగోనని చింపేసిండు పో. పాపురే చిన్న పిల్లగాని లెక్కనే జువ్వు అని ఉరుకుతున్నారులే. సిద్దిపేట జిల్లాలో సారు పర్యటిస్తుంటే చిన్నపిల్లలు ఈ శిరగోన ఆడుకుంటా కనబడ్డారట. ఏమున్నది, ఒక్కసారిగా ఇటు పాలిటిక్స్ నుంచి చిన్న ఏజులకు పోయిన సారు శిరగోనని చింపేసింది ఇట్లా. కానీ ఏమనుకున్నాం, హరీష్ సారు రాజకీయాలు చేయడమే కాదు ఆటలను కూడా గట్టిగానే ఆడుతున్నాడు. అట్లుంటది మరి హరీష్ సార్ అంటే. చెడు ఇనొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని ఒక స్లోగన్ ఉన్నది ఎరికే కదా. ఇది అందరికి అర్థమయ్యేందుకు పుస్తకాలల్లా కండ్లు, చెవులు, మూతి మూసుకున్న 3 కోతి బొమ్మలను కూడా చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కోతి కథ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఇసోంటి ఒక కోతి చేయబట్టి అక్కడ ఒక కలెక్టర్కు ఎమ్మెల్యేకు నడుమైన లొల్లి పంచాయతీ గురించి జనం చెవులు కొరుకుంటున్నారు. అదేందో చూద్దాం పాండ్రి. ఎంత ముద్దుగున్నదో కదా బుజ్జి కోతి. నరికేసిన ఒక చెట్టు మీద కూర్చొని ఎటు పోవాలి అని ఆలోచిస్తున్నట్టున్నది ఆ పెయింటింగు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉన్న ఒక బ్రిడ్జి గోడ మీద ఓపడ్డది కోతి బొమ్మ. అయితే ఈ పెయింటింగ్ గురించి అక్కడ జనం గుసగుసలా ఆడుకుంటున్నారు. ఆ కోతి ఎవరో మాకు తెలుసు అని చెవులు కొరుక్కుంటున్నారు. అసలేంది పెయింటింగ్ అనుకున్న మతలబు అని అంటే, పార్వతీపురం మండలం ఆడారు ఎంపీయూపీ స్కూల్ జాగలో ఉన్న 14 టేకు చెట్లను ఎండాకాలం సెలవులల్లా ఎవ్వరు లేని చూసి ఎవరో దొంగ బడివగాళ్ళు రాత్రికి రాత్రే మాయం చేసిల్లట. అక్కడ ఒక్కగానే కాదుల్లా, సీతానగరం మండలం మురిపివలస స్కూల్, సీతంపేట అంగన్వాడీ కేంద్రాల దగ్గరున్న టేకు చెట్లు కూడా గాయబైనాయట. దీని వెనక ఒక అధికార పార్టీ లీడర్ చెయ్యున్నదని అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఆ లీడర్ జిల్లా కలెక్టర్ మీద ఒత్తిడి తెద్దామని చూస్తే ఆయన దేకలేదట. దాంతో ఇద్దరి మధ్య పెద్ద లొల్లే అయిందట. అదట్లా నడుస్తుండగానే బ్రిడ్జి గోడల మీద ఈ కోతి పెయింటింగ్స్ ప్రత్యక్షమైనాయి. అవన్నీ నరికేసిన టేకు చెట్లు, ఆ పసుపు రంగులో ఉన్న కోతే వాటిని నరికేసిన లీడర్ అని చెప్పుకుంటున్నారు తొవ్వంట వచ్చిపోయే పబ్లిక్. ఏదో ఒక మసాలా లేకపోతే రాజకీయం రక్తి కట్టదు. ఈ ఎల్లో కోతి పెయింటింగ్ చూత గసంటిదే కావచ్చు అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. ఈ పిల్ల ఆగుతలేదు కదా ఎక్కడ. దసరా సినిమాలో కీర్తి సురేష్ రేంజ్ లో డాన్స్ ఆడుతున్నది పో. A few moments later. అయ్యో ఏమైంది వెన్నెల? ఇప్పటిదానిక మంచిగానే డాన్స్ ఆడి ఆడి అప్పుడేమో బాధపడుతున్నావు, ఏమైంది? అయిపోయింది వానక్క, అంతా అయిపోయింది. అవును, ఎండాకాలం అయిపోయింది, వానకాలం వచ్చింది. నేను ఎండాకాలం గురించి కాదు అన్నది, మరి నా పెళ్లి పెటాకులైన దాని గురించి, నా పెళ్లి పెటాకులైన దాని గురించి. నీ పెళ్ళా? ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా? అయిపోయిన పెళ్లికి బ్యాండ్ మేళాలు ఎందుకులే మళ్ళా. చక్కగా చెప్పు. ఇప్పటిదానిక మంచిగానే గుర్తువి కదా. అదే పెళ్లి సెట్ అయింది కదా, ఆ సంబరంలో ఎగిరినా. మరి ఒక్క మాట కూడా చెప్పనే లేదు కదా నాకు. అయ్యో నన్ను చూసుకున్నారు, లగ్గం ఖాయం చేసుకొని పోయినరు. ఇక పూల పండ్లప్పుడన్నా చెప్దాం అనుకున్నా గానీ ఇంతల్నే అంత అయిపోయింది. అసలు ఏమైంది? ఎందుకు క్యాన్సిల్ అయింది? అయ్యో అర్థం కాలేదా ఇంకా? నేను ఇప్పటిదాకా ఏం చేసిన?
అనుకుంటా డాన్స్ చేసినా కదా. ఆ, అవును. మరి నేను డాన్స్ చేసినప్పుడు ఆ పిల్లగాడు కూడా డాన్స్ చేయాలి కదా. పిచ్చా నీకు? ఆ పిల్లగాడికి ఇప్పుడు ఎందుకు డాన్స్ చేస్తాడు? ఇప్పుడు కాదు, రేపు మంచిగా పెళ్ళైనాక భరత్లా డాన్స్ చేస్తుంటే నాతో పాటు స్టెప్పులు వేయాలి కదా. నీ బుల్లెట్ బండికి వచ్చేస్తాపా అంటే డుగ్గు 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 అని చెప్పాలి కదా. పాట కూడా వాడాలి కదా. ఎగరకపోతే ఏమైతది? ఏమైతదేంది, పెళ్లి క్యాన్సల్ అవుతుంది గిట్లనే. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎగరకపోతే పెళ్లి క్యాన్సిల్ అవడేంది? ఆ, పెళ్లికి ఒప్పుకోడు. భరత్లా నాతో మంచిగా డాన్స్ చేస్తేనే నన్ను ఇచ్చి లగ్గం చేస్తాడు, లేకపోతే చెయ్యడు. ఇదేం పిచ్చి? భరత్ పిచ్చి. ఇగో నేను ఎట్లాగో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, ఏదా నువ్వు కూడా నాతో కలిసి మంచిగా డాన్స్ ప్రాక్టీస్ చేయంటే నేను రాను, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నేనే కాదు నువ్వు కూడా డాన్స్ చేయొద్దు అన్నాడు. అప్పుడు నువ్వేం చేసినావు? ఇదే ముచ్చట తీసుకుపోయి మా నాయన చెప్పిన గంతే, పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. నేనేమో డాన్స్ ఆపేసిన. ఇప్పటిదాకా డాన్స్ ప్రాక్టీస్ చేసి అంత టైం అంతా వేస్ట్ చేసుకున్నా. అయినా గిదెక్కడి కథ? డాన్స్ రాకపోతే సెట్ అయిన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారా ఎవరన్నా? ఎందుకుండరు? మార్కాపురం జిల్లా రాచర్ల మండలానికి చెందిన ఒక యువకునికి ఖమ్మం మండలానికి చెందిన యువతితో లగ్గమైందట. ఇక భరత్ నడుతుంటే పిల్లేమో డాన్స్ చేసేందుకు తయారైందట, పిల్లగాడేమో అత్తలేడట. అరే దా డాన్స్ చేద్దామనంటే అస్సలు ఇంటలేడట. ఇంకా గంతే కాదక్క, నువ్వు కూడా డాన్స్ చేయకు అన్నాడట. ఇక గంతే పిల్లల నాయనకు మస్తు కోపం వచ్చింది. అరే ఏం పిల్లగాడినా, ఈ కలం పిల్లగాడేనా, అసలు డాన్స్ చేస్తలేడు ఏం చేస్తలేడు అని పెళ్ళొద్దన్నారట. మరి పిల్లేమన్నది? పిల్ల కూడా అట్లనే అన్నదట, మా నాయన చెప్పిన మాటే కరెక్టు అని. ఇక అప్పుడు అయిన పెళ్ళే క్యాన్సిల్ అయింది. నాది జస్ట్ మాట్లాడుకున్నారు గంతే, అయినా క్యాన్సిల్ చేస్తే ఏమైతుంది? మరి ఎందుకు బాధపడ్డావు మొదట్లా? అంటే డాన్స్ ప్రాక్టీస్ చేసి టైం వేస్ట్ అయింది కదా అని. మా నాయన ఎందుకు ఫోన్ చేస్తాడు, ఆగక్క. అమ్మా వెన్నెలా, ఇప్పుడే డాన్స్ చేసే ఇంకో అబ్బాయిని చూశానమ్మా, అంతా ఓకే అన్నారు. నా పొలంలో మొలకలు వచ్చాయి. కానీ పబ్లిక్ ఆలోచనలు భలే ఉంటాయి ఉల్లా. పిల్లగానికి డాన్స్ రాదని పెళ్లి క్యాన్సిల్ చేసుడేందో ఏమో. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టు మొన్నటిదానిక ఎండలు మండిపోయినాయి, ఇప్పుడు వరదలు ముంచెత్తుతున్నాయి. వారం దినాల సంధి కురుస్తున్న వానలతోని ముంబైలో పరిస్థితి ఆగమాగం ఉన్నది. ఏడికాడ రోడ్లు, రైల్వే ట్రాకులు అన్నీ మునిగిపోయినాయి. అర్జెంట్ పనుల మీద పోయే వాళ్ళు తిప్పలు పడుతున్నారు మస్తు. ఎట్లున్నా చూడుండ్రుల్లా అక్కడ పరిస్థితి. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా కదంటారు, అట్లనే ఇక్కడ వర్షం వచ్చినా పెన్లాగలేదుల్లా. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లా ఒక గార్డెన్లా ధూమ్ ధామ్గా డెకరేషన్ చేసి పిల్లగాన్ని కూసుండబెట్టి అయ్యగారు మంత్రాలు చదువుడు స్టార్ట్ చేయంగానే వర్షం స్టార్ట్ అయింది. అయ్యో అయ్యో అనుకుంటా చుట్టాలు అటు ఇటు ఊరికిళ్ళు గాని పంతులు మాత్రం అంత వర్షంలో సూత మంత్రాలు చదివి పిల్లగానితోని పిల్ల మెడలా తాళి కట్టించిండు. అంత అయినాక నీళ్ళల నుంచి ఎట్లా నడవాలా అని పెళ్లి పిల్ల ఆలోచిస్తుంటే పిల్లగాడవను అమాంత చేతులతోనే ఎత్తుకొని తీసుకుపోయిండు. భారీ వర్షాలు వరదలతోనే ఒక దిక్కు జనం ఆగమైతుంటే ఇంకేం కావాలే అనుకుంటా ఆ వరద నీళ్ళనే జలకాలు ఆడుకుంటా ఎంజాయ్ చేస్తుర్రాళ్ళు. చూస్తున్నారా అనుల్లా, ఏదో వాటర్ పార్కులనో స్విమ్మింగ్ పూల్లనో చేసినట్టు ఫుల్ మజా చేస్తున్నారు. ఆడోళ్ళు, మొగోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు అందరు నీళ్ళలో దిగి సరదాగా ఆడుకున్నారు. అగో ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు. ఆలసించిన ఆశాభంగము అనుకుంటా ఆగైన వాళ్ళ పిల్లలను పడవల కూసోబెట్టి చెరువుగా మారిపోయిన రోడ్డు మీద తిప్పుతున్నాడు. ఆ పిల్లలు సుతం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఆగో సందెట్లో సడేమియా అన్నట్టు గా స్పైడర్ మ్యాన్ ను చూస్తున్నారా? ముంబైలో ఉండే మోమిన్ కంటెంట్ క్రియేటర్ స్పైడర్ మ్యాన్ గెటప్లో వచ్చి వరద నీటితో నిండిపోయిన రోడ్డుని హల్చల్ చేసిండు. వచ్చిపోయే వాళ్లకు హెల్ప్ చేస్తున్నట్టు ఫోజులు పెట్టుకుంటూ అందరిని నవ్విచ్చిండు. మన దగ్గరనే కాదుల్లా, చైనాలో కూడా ఘోరంగా ఉన్నది పరిస్థితి. అగొగటి చూడుండ్రి ఎంత భయంకరంగా ఉన్నదో సిచ్యువేషను. నానింగ్ అనే సిటీలో ఒక రిజర్వాయర్ దిగిపోవడంతోటి సిటీ మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఏదో అయ్యేటట్టున్నదని ముందే 50,000 మందిని ఖాళీ చేపించిల్లట అక్కడ గవర్నమెంట్. ఏం వానలో ఏం వరదలో పోన్రి. చూశారు కదా, ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.